నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కాంతార సినిమా రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తూ ఉంది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. అంటే సింపుల్గా చాలా హడావిడి లేకుండా ప్రశాంతంగా థియేటర్లో అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తున్నటువంటి సినిమా కాంతార. అయితే ఇప్పుడు కాంతార ది లెజెండ్ చాప్టర్ 1 ఏదైతే ఇప్పుడు తెర మీదకి వచ్చిందో దీని మీద పెద్ద ఎత్తున సినీ అభిమానులు కాకుండా సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఖచ్చితంగా కాంతార సినిమాని చూసి చాలా నేర్చుకోవాలి. ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి డైరెక్టర్లైనా ప్రొడ్యూసర్లైనా ఇండస్ట్రీ మొత్తం కాంతార చూసి టేకింగ్ కానీ లేదంటే కనుక ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇట్లా చాలా అంశాలు టెక్నికాలిటీస్ కానీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూసి నేర్చుకోండి అని ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ కూడా తాజాగా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు కాంతార సినిమా చూసిన తర్వాత ఏ ఒక్కరికి కూడా ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా ఇట్లా కళ్ళు రెప్ప వేయకుండా ఆ సినిమాని చూస్తున్నటువంటి సందర్భాలే చాలా వరకు ఉన్నాయి. అంత లైవ్లీగా రియల్గా గ్రాఫిక్స్ కూడా ఎక్కడ గ్రాఫిక్స్ లాగా క్రియేటెడ్గా కాకుండా చాలా న్యాచురల్గా పంజుర్లీని కానీ లేదు అంటే కనుక ఆ యొక్క స్టోరీ మొత్తం బ్యాక్గ్రౌండ్లో కానీ ఎక్కడ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఇప్పుడు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు థియేటర్లు అయితే ఖాళీ లేనటువంటి పరిస్థితి వీకెండ్ మొత్తం. సో ఇట్లా బాయ్కాట్ కాంతారా నుంచి ఇప్పుడు ఇదే తెలుగు ప్రేక్షకులందరూ కూడా క్యూ కొడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకప్పుడు బాయ్కాట్ కాంతారా అని పెద్ద ఎత్తున ఒక నినాదం తీసుకొచ్చి బాయ్కాట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ స్టోరీలో దమ్ము ఉంది, తీసినటువంటి సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టి దాని మీద రిషబ్ శెట్టి కొంచెం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నట్టుగా కనిపించింది. అందుకని ఇవాళ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది కాంతారా. సో ఈ రికార్డుల గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మనం తాజాగా కూడా ఆస్కార్ ఇవ్వాలని కూడా మాట్లాడాం, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని కూడా విషయం చెప్పాం. కాబట్టి ఇప్పుడు కలెక్షన్ల సునామీ ఆ రికార్డుల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్, కాంతారా చూసాము, మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కానీ ఆ కాంతారాకు ఉన్నటువంటి ఊపు ప్రజల నుంచి తండోపతండాలుగా క్యూలు కట్టి చూస్తున్నటువంటి నేపథ్యం చూస్తుంటే ఇక పెద్ద ఎత్తున కోట్లు వర్షం కురుస్తోంది కాంతారాకు సంబంధించి. అసలు థియేటర్లు ఎక్కడ టికెట్లు ఖాళీ ఉండట్ల రాత్రి 11 షో కూడా ఫుల్ అయిపోతుంది. నేను గత రాత్రి రిలీజ్ చూశాను, ఇప్పుడు రెండోసారి నేను చూడటం. ఆల్రెడీ రిలీజ్ రోజు చూశాను, ఇవాళ రెండోసారి. ఎన్నిసార్లు చూడాలన్నా కూడా చూడాలనిపిస్తుంది కాంతారా. సో ఏం చెప్తారు కాంతారా గురించి, రికార్డు గురించి? ఒకటి, మనము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంతా తిరుగుతున్నాం కదా, అసలు మెట్రో పిల్లర్స్ మీద కానీ పోస్టర్స్ కానీ కనిపించాయా? థియేటర్లో కూడా పెద్దగా లేవు. అంత ముందు వారం రిలీజ్ అయిన సినిమాకి సంబంధించిన పోస్టర్లు, విగ్రహాలు, కట్అవుట్లు కనిపిస్తున్నాయి తప్పితే 1-2 స్టాండ్లు అండి ఐమాక్స్ లో కూడా అంతే. కానీ అందరూ అంటే జనాలందరినీ చూస్తే ఓ ఆ సినిమాకి వచ్చారు, ఈ సినిమాకి వచ్చారా, ఇంత ఉన్నాయి కదా అంటారు. కానీ వచ్చింది అందరు కాంతారకి అంత ఇదిగా వెళ్తుంది. కానీ మౌత్ టాక్ ప్లస్ బుక్ మై షో వీటిలో కూడా 9.6 9.5 రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్ చూసి కూడా పోతున్నారు చాలా మంది. ఫస్ట్ డే చాలా మంది ఏంటంటే అనుకున్నారు, కానీ చూసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్పడం, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు చూసి అండ్ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు చూసి ఖచ్చితంగా ఇండియన్ డైరెక్టర్లు ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఏంటి ఇక్కడ ఎందుకు ఇంత ప్రశంసిస్తున్నారంటే, రిషబ్ డైరెక్ట్ చేశాడు, యాక్ట్ చేశాడు. ఆ యాక్టింగ్ లోనూ స్థాయి అక్కడ ఉంది, డైరెక్షన్ కూడా అక్కడ ఉంది. అది చాలా అంటే ఎట్లా ఇప్పుడు రాజమౌళి సినిమాలో రాజమౌళి హీరోగా చేసి యాక్టింగ్ ఇరగ తీసి పాన్ ఇండియా లెవెల్కి వెళ్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది. అంత ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుళ్ళని ప్రపంచానికి పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యాడు నిజంగా రిషబ్. ఇప్పుడు దీన్ని పట్టుకొని చాలా మంది కూడా ఆలోచిస్తున్నారంట. మన దగ్గర కూడా ఇట్లాంటి వనదేవతలు, గ్రామ దేవతలు ఉంటారు కదా పవర్ఫుల్, వీళ్ళ మీద కూడా మంచి మంచి సినిమాలు తీసి సమ్మక్క సారక్క ఉన్నారు కదా తెలంగాణ, ఉన్నారు చాలా ఫేమస్ గాడ్స్, దానికి ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి. అసలు దాని ఘట్టం కూడా ఎలా జరుగుద్ది, 3 days ఫస్ట్ సార్లమ్మ రావడం, తర్వాత మళ్ళీ ఈయన రావడం, ఆవిడ రావడం, ఆ గద్దె మీద ఒక రోజు ఉండడం, అంటే పెద్ద ఉత్సవం. అది తీసుకొచ్చినప్పుడు గన్స్ కాల్చి అక్కడ నుంచి ఇలా తీసుకురావడం, ఆ మూసేసి వాళ్ళు కూడా చూడకుండా, అసలు మంచి ప్రాసెస్ అది. అంటే బాగుంది కదా అట్లాంటి చరిత్ర, ట్రెడిషనల్ గా ఉన్నటువంటి కల్చర్. సిరిమాను పైడితల్లో, లేకపోతే మనం పుష్పలో చూసిన గంగమ్మ, అట్లా మన దగ్గర కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి దేవుళ్ళ గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు సినిమాలో గ్రాఫిక్స్ అన్నావు కదా ఇందాక,
అగ్గి ఇట్లా అన్నప్పుడు అవి కూడా ఎంత న్యాచురల్ గా ఉన్నాయి చూడు, నిజంగా ఇట్లా కొట్టినట్టుగా. అదే కాదు, ఈవెన్ ఇప్పుడు మీరు చిన్న పంజుర్లి లాంటిది రాజు దగ్గర కింద కనిపిస్తే ఎంత న్యాచురల్ గా ఉంటుంది, చాలా న్యాచురల్ గా. అసలు అది వరాహ అవతారం లాగా, అంటే పంది అనకూడదు కదా, అనట్లేదు కానీ అది ఒరిజినల్ గానే కనిపిస్తుంది. అసలు వచ్చి ఆయన నిద్రలోంచి తీసుకెళ్లి ముసలాయన్ని పరిచయం చేసి, ఆ ముసలాయన కూడా గ్రాఫిక్స్ లా లేదు తెలుసా, ఎంత న్యాచురల్ గా ఉన్నాడో. అండ్ మళ్ళీ అంటే ముసలాయన ఒరిజినల్ ముసలాయన కాదా, ఆ ముసలాయన యాక్చువల్గా ఎప్పుడో చనిపోయాడు, వీళ్ళకే హీరోకే కనిపిస్తా. కానీ ఆ క్యారెక్టర్ అది హీరో కనిపించచ్చు, కానీ ఇక్కడైతే మాత్రం ఒరిజినల్ క్యారెక్టర్ చేసింది, ఒరిజినల్ క్యారెక్టరే. తర్వాత ముసలాయన్ని గ్రాఫిక్ లో బాడీని అదంతా దిద్దారు, అది న్యాచురల్ గా ఉందంట. అదే అదొకటే కాదు, ఇంకా ఆ మొత్తం బ్లాక్ గా వేసి ఆ చిన్న పాపని తీసుకెళ్లి వాళ్ళు ఏదో ఎడం పక్కలో కుడి పక్కలో ఆ సమాజం మొత్తం నల్లగా ఉంటారు. అవి ఆయన ఫేస్ గ్రాఫిక్ మెయిన్, అతను ఎవ్రీథింగ్ ఒకటి గబ్బిలలాగా ఉంటాయి అన్ని గ్రాఫిక్స్, ఎంత న్యాచురల్ గా ఉన్నాయి అవి. అండ్ ఆ కొండముచ్చులు చిన్న చిన్న గబ్బిలలాగా అరుస్తూ ఉంటాయి. అది ఎప్పుడు చూసామంటే లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఒక దగ్గరికి వెళ్తే, పాపం ఏదో ఐలాండ్కి వెళ్తే అక్కడ అన్ని అవి ఉంటాయి, అది గుర్తొచ్చింది, చాలా న్యాచురల్ గా వచ్చింది. అది కూడా అసలు ఎంత బాగా తీశారు. మన దగ్గర ఉన్న టెక్నీషియన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కాలంలో మనం మిరాయి చూసాం, హనుమాన్ చూసాం, ఇప్పుడు ఇది ఇక్కడిక్కడ టెక్నీషియన్స్ ఎంత బాగా చేస్తున్నారు పనులు. ఆ బడ్జెట్లలో మనం అంటే హాలీవుడ్ రేంజ్ మించి ఇంకా చెప్పాలంటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ రావడం, ప్రపంచానికి ఈ తెగని పరిచయం చేయాలనుకోవడమే గ్రేట్. అనుకున్న తర్వాత అంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం, అంత నీట్ గా ఖర్చు పెట్టేసి అసలు ఎంత సక్సెస్ అయ్యారు. ఎంత ఖర్చు పెట్టినా ఖర్చుకు దానికి ఎన్నింతలు రాబడి తీస్తుందో. ఇప్పుడు ఇది హొంబలే నిజంగా పంట పండిందని చెప్పుకోవాలి. మొన్న నరసింహ అవతార్ కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ వర్త్. అండ్ పైగా చూడు, వీళ్ళు తీసే సినిమాలు కూడా జనాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాయి, అందుకు వాళ్ళు బాగున్నారు. నిజంగా చెప్పాలంటే ఏదో కమర్షియల్ సినిమా తీసి హడావిడి చేయట్లా. మహావతార్ నరసింహ ఈ జనరేషన్ కి అసలు అవసరమైన సినిమా, కానీ దాన్ని మనుషులతో తీస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. నెక్స్ట్ ఆ డబ్బులు వెనక్కి తేయడానికి హీరో ఉండడు దాంట్లో, ఆ పిల్లోడికి అంత ఉండదు ఫాలోయింగ్. పోనీ నరసింహుడు ఏమైనా తెస్తాడంటే నువ్వు మాస్క్ వేస్తావు, ఏ హీరోకైనా ఫేస్ నరసింహుడే కదా, వెనక్కి తేలేరు. పాన్ ఇండియా స్టార్లు ఎవరు పనికిరారు, కాబట్టి యానిమేషన్ తీసి సక్సెస్ అయ్యాడు. నవ్వు అది ఇంకా పరిపాట్లో వస్తుందిలే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కాంతారా, దీనికి మళ్ళీ సీక్వెల్ ఇంకొకటి ఉంది, ఈ పార్ట్ 1 ప్రీక్వెల్ కి ఇంకో సీక్వెల్. ఇప్పుడు చూడు, చాలా మందికి చర్చిస్తున్నారు భూతకోల. భూతకోల అంటే పంచభూతాల భూతాలు కాదు, దయ్యాలు కాదు, భూతకోల పేరు అలా ఉంటది. యాక్చువల్గా పంజుర్లి, గులిగా దేవుళ్ళు ప్రేమ నుంచి పుట్టిన దేవుళ్ళు వీళ్ళు. పార్వతీదేవి ఒకరోజు ఇష్టంగా పెంచుకుంటుంటే ఆ ప్రేమతో శివుడికి కోపం వస్తుంది, వదిలేయదని అంటే అట్లా అడవిలో వదిలేస్తుంది. ఆ ప్రేమ నుంచి పుట్టినటువంటి వరాహ అవతారం అది. అడవిని కాపాడుతుంది, అడవిని ప్రకృతిని కాపాడడానికి పుట్టింది అది. నెక్స్ట్ గులిగ దేవుడు ఏంటంటే అన్యాయాన్ని ఎదిరించడానికి పుట్టిన దేవుడు. అండ్ ఇప్పుడు జనాలను ఎందుకు ఈ సినిమా కట్టేసిందంటే అన్యాయాన్ని ఎదిరించడము అండ్ నెక్స్ట్ ప్రకృతిని కాపాడడం, ఇట్లా చాలా సున్నితమైన అంశాలతో అసలు ఆ రేంజ్ గ్రాఫిక్స్, ఆ రేంజ్ విజువల్స్, ఆ రేంజ్ స్టోరీ, సింపుల్ స్టోరీ చూడు, ఎక్కడన్నా దైవ బలం ఉందని. పైగా ఇప్పుడు మీకు ఆ గులిగా దేవుడు కూడా ఎన్ని అవతారాలు కూడా చూపించారు. అతను మాట్లాడుతూ ఆ అవతారాలు, అందులో ఆయన యాక్టింగ్, ఆ గులిగా దేవుళ్ళకి లాస్ట్ మళ్ళీ చాముండి అవతారం, అమ్మవారి గెటప్. ఎందుకు చాముండి అవతారం అంటే గులిగా దేవుడు ఆడపిల్లని చంపడు, కాబట్టి ఆ వీక్నెస్ పట్టుకొని హీరోయిన్ అక్కడ టార్గెట్ చేసి ఛాలెంజ్ చేసింది. కాబట్టి ఆ గులిగ దేవుళ్ళు చంపడు కాబట్టి చాముండి రావాల్సి వచ్చింది. ఆ టైంలో ఆ చాముండి అవతారంలో కూడా అతను చూపించినట్టు నిజంగా కూడా రిషబ్ తప్ప ఆ యాక్షన్ ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. నోబడీ కెన్, బికాజ్ ఆయన అక్కడ నుంచి చిన్నప్పటి చూశాడు దాన్ని. చూసినా మనం దాంట్లో జీవించేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకొకరితో చేయించడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఒక రిషబ్ ఓన్లీ డైరెక్షన్ చేశాడు అనుకో, ఏ యాక్టర్ కూడా చేయలేడు అది. నువ్వు ఎంత చెప్పి చేయించాలనుకున్నా ఆ ఫీల్ కూడా రాదు. అసలు అంత అద్భుతంగా చేశాడు. సౌండింగ్స్ కానీ ఆ సౌండింగ్ గురించి మాట్లాడాలంటే ఈవెన్ దాని మీద ఆర్జీవి కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ కి, ఆ మ్యూజిక్ ఎఫెక్ట్స్ కి చాలా వరకు ఆయన పొగడతా వర్షం కురిపిస్తూ ఉన్నాడు. నిజంగా అసలు అంత పర్ఫెక్ట్ మ్యూజిక్ ఎట్లా చేయగలిగారు దానికి, అదే గ్రేట్. ఇంకొకటి చూడు, ఎక్కడ ప్రతి సినిమా ఇప్పటివరకు నువ్వు చూసింది హారర్ సినిమాల కామెడీ ఓకే, కానీ
యుద్ధం సన్నివేశాల్లో కూడా మధ్యలో కామెడీ పెట్టి నవ్విచ్చాడు చూడు, నిన్ను ఫీల్ మిస్ అవ్వాల. యుద్ధం భయంకరమైన యుద్ధం జరుగుతున్న కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంటది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిన్ను మిన్ను ఎవరు ఉంటారు, మొత్తం కామెడీ క్యారెక్టర్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ అండ్ ఇంకొకటి ఆ రథము వెళ్ళేది చిన్న టాస్క్, పెద్ద విధ్వంసం, చాలా ఖర్చు అది. నువ్వు పెట్టిన సెట్ అంతా ఒక 10 నిమిషాలు నాశనం చేయాలి. దాంట్లో ఆ గ్రాఫిక్స్ క్రియేట్ చేసినట్టున్నారు, చాలా రియలిస్టిక్ గా నిజంగా జరుగుతున్నట్టుగా అంత ఫీల్ తీసుకొచ్చి లాస్ట్ ఆ ఎడ్జ్ లో రాగిపోవడం, అంత పెద్ద లోయ, ఎవ్రీథింగ్ వాజ్ డీటెయిల్ గా చెప్పాడు, చాలా నీట్ గా చెప్పాడు. ఈశ్వరుని పూదోట నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నీకు విషయం తెలుసా, ఈ ఒరిజినల్ స్టోరీలో ఈ బ్లాక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా అసలు తప్పు చేశారు యాక్చువల్లీ. ఎందుకు చెప్పనా, వీళ్ళు ఈశ్వరుని పూదోట ఇక్కడ ఉంది, ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళు బతికారు ఇక్కడికి రాలేక. కానీ ఆ ఇంకా లోపల ఇంకా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. వీళ్ళు వెళ్తుంటారు, నీకు అర్థమైందా, కుడి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు లోపలే ఉన్నారు. అక్కడ ఈశ్వరుని పూదోట కంటే ప్రీమియం క్వాలిటీ ఉంది వాళ్ళ దగ్గర. అయినా సరే వాడు కకృతి పడి ఇదే ఏదో ఉంటది, ఈ రాయిలోనే ఏదో శక్తి ఉందని ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడు. అట్లా అంటే సమ్ టైమ్స్ అంతేలే. ఇప్పుడు ఏ స్టోరీలో మనం అడవిలోకి పులే వచ్చి తీసుకెళ్తారు కదా, వీళ్ళని పులి తీసుకెళ్ళింది వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పడానికి యాక్చువల్ గా. బట్ ఆ పులి చూపించిన చోట ఇంకా ప్రీమియం క్వాలిటీ. అవును, ఆల్రెడీ అక్కడ వాళ్ళు తీసుకుంటుంటేనే వీళ్ళు అటాక్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అటాక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చచ్చిపోయారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఒరిజినల్ స్టోరీ కదా, ఇప్పుడు ఇది క్రియేటెడ్ కాదు, అక్కడ నిజంగా జరిగింది ఒకప్పుడు, ఆ చరిత్ర చెప్పాడు. సో వాళ్ళ మైండ్ మెంటాలిటీ అలాగే ఉండింది. అండ్ ప్రతి సినిమాలోనూ దైవ బలం, దయ్యం ఉంటది. అంటే ఒక నెగటివ్ ఫోర్స్, పాజిటివ్ ఫోర్స్, చెడుని జయించి మంచి గెలవడమే ప్రధాన లక్ష్యం. ప్రతి పురాణాల్లోనూ అదే ఉంటది. మనం జరుపుకునే ప్రతి పండగల నేపథ్యం కూడా అలాగే ఉంటది. ఈ సినిమా కూడా అలాగే ఉంది, అందుకు సక్సెస్ అయింది. చాలా సున్నితమైన అంశం, అందరికి తెలిసిన అంశాన్ని చాలా నీట్ గా క్రియేటివ్ గా చూపించాడు. అండ్ ఇప్పుడు కలెక్షన్ సునామీ గురించి మాట్లాడుకుంటే ఇది వెళ్తుందండి, లాంగ్ రన్ సినిమాలు కదా ఇవి. ఇప్పుడు మనకి నేను ఈ రోజు రేపు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఒకసారి చూసిన సినిమా స్టోరీ ఆ సస్పెన్స్ అన్ని తెలిసిపోయిన తర్వాత ఇంకోసారి చూడాలనిపిస్తుంది. కానీ కాంతార ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, చూపించాలనిపిస్తుంది, తీసుకెళ్ళి మిగతా పట్టుకెళ్దాం అనిపిస్తుంది. చూడండి వాళ్ళ ఫేసెస్ లో ఆనందం, అరే ఎంతుందా ఈ సినిమాలో అని. అందరూ ఖచ్చితంగా చూడాలి. మీకు తెలియదు, నేను ఇప్పటికి ఒక 15 మందికి చెప్పాను కాంతార చూసారా చూడండి, నేను చెప్పాను ఎందుకు చెప్తున్నాము కూడా అర్థం కావట్లేదు. అంటే అంత మౌత్ టాక్ పెరిగిపోతుంది, అంత బాగుంది, అందరికి చూపిస్తే బాగుండనే లాగా ఉంది. డివోషనల్ టచ్ ఉన్న ప్రతి సినిమాలో నిజంగా ప్రేక్షకులను పొందుతున్న ఈ మధ్య కాలంలో. పైగా మనకు తెలియని కొత్త దేవుళ్ళను కూడా చూడాలనిపిస్తుంది, వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు గణాలు అని అన్నారు కదా, ఒకటి వారాహము, 2 శివగణం. ఇప్పుడు ఆ గణాలు కూడా అన్ని గణాలను చూపించాల. ఇంకా నెక్స్ట్ మీరు అన్నట్టుగా ప్రీక్వెల్ లో ఇంకొక పార్ట్ ఉంది కాబట్టి దాంట్లో రిమైనింగ్ గణాలు కూడా వస్తాయేమో అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వీళ్ళ మూలాలు ఇంకా ఉన్నాయి. ఇది తులునాడు వాళ్ళది. నీకు ఇంకోటి చెప్పనా, కింద అదేంటిది మనకు సినిమా డబ్డ్ వెర్షన్ లో చూసినప్పటికీ మంత్రాలని వాళ్ళు డబ్ చేయాలి. మంత్రాలను ఎలా డబ్ చేస్తారు, చేయరు. మంత్రాలే. అవును, వాళ్ళు కన్నడలోనే ఉంటాయి. అవి కన్నడలో కూడా లేదు, కన్నడలో కింద కన్నడ సబ్ టైటిల్స్ వస్తాయి. ఒరిజినల్ తులు లాంగ్వేజ్ మంత్రాలు అవి. మనం ఏమనుకున్నాం అంటే చంద్రముఖి లాగా కన్నడ చూసే వాళ్ళకి తెలుగు చూసే వాళ్ళకి కన్నడ వస్తుందేమో అనుకున్నాం. ఆ మ్యాజిక్ చేయాల. కన్నడలో అన్ని లాంగ్వేజెస్ ఆ మంత్రాలు అలాగే ఉన్నాయి. కింద సబ్ టైటిల్స్ లో మనకి చూపిస్తున్నాయి ఇది అని అర్థమయ్యేలాగా. సో వాళ్ళు అండ్ ఇంకొకటి, రిషబ్ శెట్టి కన్నడలోనే ఎందుకు మాట్లాడాడు అంటే ఆయనకున్న భాషాభిమానం అలాంటిది, దాన్ని మనం గౌరవించాలే తప్ప మా భాషలో నువ్వు ఎందుకు మాట్లాడలేదని తిట్టకూడదు. అందరికీ వాళ్ళ భాష మీద మనకి ఎట్లా అభిమానం ఉందో వాళ్ళకి కూడా వాళ్ళ భాష మీద అభిమానం ఉంటుంది. అంత మాత్రాన ఆయన చేసిన సినిమా నిజంగా బాయ్కాట్ కాంటారా కనుక ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కనుక జరిగి ఉంటే ఎంత మిస్ అయ్యి ఉండేవాళ్ళం. ఏదో మిస్ అయ్యే వాళ్ళమే తప్ప అది అంటే ఒక మంచి సినిమాని మిస్ అయ్యే వాళ్ళం. అది అందరూ తెలుసుకోవాల్సింది. ఏ సినిమా అయినా సరే బాయ్కాట్ ట్రెండ్ అనేది అది మంచి పద్ధతి కాదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళని గౌరవించాలి. ఆయన ఎందుకంటే రాని భాషలో ఏదేదో మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. వచ్చిన భాషలో అనర్గళంగా మాట్లాడి వెళ్తే వాళ్ళే తర్వాత అర్థం చేసుకుంటారని చాలా సింపుల్ గా చెప్పించాడు. సో అందుకు సక్సెస్ అయింది. ఇప్పుడు వీకెండ్ కలెక్షన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మండే రోజు ఓవరాల్ కలెక్షన్స్ తెలిసిపోతాయి. ఇది స్లోగా లాంగ్ రన్ సినిమా, ఇది వెళ్తానే ఉంటుంది.
ఓటీటీకి ఇప్పుడు అప్పుడే రాకపోతేనే బెటర్. అమెజాన్ ప్రైమ్ లో ఉంది, బట్ ఇప్పుడు అప్పుడే రాకపోతే బెటర్. కానీ మిరాయి వచ్చేస్తుంది 10వ తారీఖు నుంచి, మిరాయి ప్రీమియర్ వచ్చేస్తుంది. అది అంటే ముందే కుదుర్చుకున్న అగ్రిమెంట్లు అవి. సో ఇది కొంతకాలం వెయిట్ చేసి అందరు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత సినిమాలకు వస్తే బాగుంటుంది. కానీ ఒకటి ఇట్లాంటి సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ లోనే చూడాలి బేసిక్. అవును, ఇంకా వీలైతే 4DX కూడా ఉంది, టికెట్ దొరకట్లేదు, కానీ దాంట్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 4DX బాగుంటుంది. ఆ సౌండ్స్, ఆ ఎఫెక్ట్ అదంతా కూడా చాలా న్యాచురల్ గా ఎంత నీట్ గా తీసారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సచ్ బ్యూటిఫుల్ సినిమా, ఇది మాస్టర్ పీస్ ఇది. అండ్ నన్ను అడిగితే ఖచ్చితంగా దీనికి నేషనల్ అవార్డ్స్ అయితే చాలా వస్తాయి 100% వస్తాయి, చాలా డౌట్ ఏం లేదు దాంట్లో. కానీ కలెక్షన్ ఎన్ని కోట్లు క్రియేట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 120 కోట్లు ఎవరో అన్నారు నిన్న మన వీడియోకి కింద కామెంట్లు పెట్టారు. వస్తాయిలే, ఆ ఫస్ట్ ది 400 థియేటర్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక 1000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి సినిమాలు ఈ మధ్య ఇప్పుడు KGF ఒక రికార్డు, KGF 2 ఒక రికార్డు, బాహుబలి ఒక రికార్డు, బాహుబలి 2 ఒక రికార్డు, పుష్ప ఒక రికార్డు, పుష్ప 2 ఒక రికార్డు. సో అట్లా ఆ మ్యాజిక్ లో చూసుకుంటే ఇది ఎక్కువే. కానీ సీక్వెల్ గా వచ్చే సినిమాలు ఏదైతే ఇప్పుడు 1, 2 ఇట్లా వస్తుంది కదా, 1 కి 2 కి 1 చూసిన తర్వాత 2 చూడాలంటే కొద్దిగా బోర్ అనిపిస్తుంది. సబ్జెక్ట్ కూడా పెద్దగా ఏం అనిపిస్తుంది, ల్యాగ్ చేసి కావాలనే తీసినట్టుగా అనిపిస్తాయి కొన్ని సినిమాలు. కానీ కాంతారా విషయంలో చాప్టర్ 1 ఏదైతే వచ్చిందో అది ఇంకా చూడాలనిపిస్తుంది. నెక్స్ట్ చాప్టర్ 2 లో ఏముంటుందనే ఒక క్యూరియాసిటీ జరిగినట్టు. సేమ్ పుష్ప లాగా, పుష్ప 4 గంటలు పెట్టారు, ఏమైనా బోర్ కొట్టిందా? ఎగ్జాక్ట్లీ, ఇంకా చూడాలని ఇంకో 20 నిమిషాలు యాడ్ చేసినా సరే మళ్ళీ చూసారు. సో కాంతారా కూడా ఇంకా ఏమన్నా వీళ్ళు కట్ చేసిన సీన్స్ అంటిస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఎక్కడ ఒక సెకండ్ కూడా బోర్ కొట్టే లేదు, అసలు ఏమీ లేదు. పర్ఫెక్ట్ సినిమా ఇది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద నిజంగా ఒక విజువల్ ఫీస్ట్, ఒక మాస్టర్ పీస్ విజ్ఞాన్ గారు చెప్పినట్టుగా కాంతారా చాప్టర్ 1. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అవకాశం మళ్ళీ రాదని అనుకోవాలి. ఖచ్చితంగా టైం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సినీ లవర్స్ అందరూ కూడా ఈ సినిమాని మస్ట్గా థియేటర్లోనే చూడండి. పైరసీని ఎంటర్టైన్ చేయొద్దు. ఆల్రెడీ పైరసీ వచ్చినట్టుగా కొంత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, కాంతారా వచ్చేసి చూడండి అని. దయచేసి ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి, కానీ పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా పైరసీకి అడ్డుకట్ట పడాల్సిందే. మరోవైపు మీరు కూడా సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎటువంటి కొత్త రికార్డులని కాంతారా చాప్టర్ 1 బ్రేక్ చేస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.